మీకు ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని విభేదాలున్నా సరే భార్యాభర్తలు ఎప్పుడు కూడా పిల్లల ముందు గొడవ పడకండి. భర్త ఖచ్చితంగా భార్యను పిల్లల ముందు సమర్థించాల్సిందే, భార్య ఖచ్చితంగా భర్తను సమర్థించి తీరాల్సిందే. ఇద్దరు కూడా పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సిందే. మీకేమైనా సమస్యలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, వెళ్ళండి, తలుపేసుకోండి. పిల్లలకు వినపడకుండా తిట్టేసుకోండి, పిల్లలకు వినపడకుండా కొట్టేసుకోండి. ఎవ్వరు చూడట్లేదు అనుకోండి, కాళ్ళు పట్టాల్సిన సమయం వస్తే కాళ్ళు పట్టేసుకోండి. తప్పేం లేదు, భార్యాభర్తలు అన్నారు, గొడవలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, అందరికీ కామన్. కానీ అది పిల్లలు లేనంత వరకే. పిల్లలు చూస్తుండగా మీరు ఎప్పుడు గొడవ పడకండి. అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? పిల్లలకి ఏదైనా చెప్పా అనుకోండి, ఏ నువ్వు అమ్మ నల్లేదా, ఏ నువ్వు నాన్న నల్లేదా, నేనంటే తప్పేంటి, ఉన్నదే కదా అన్నది, నువ్వు అన్నదే కదా అన్నది అంటారు. అదే పిల్లల ముందు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకే తాటిలో ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుని ఉన్నారనుకోండి, ఏయ్ నువ్వు ఆ మాట అనకూడదు, మేము ఎప్పుడైనా అన్నావు ఆ మాట, అంటామా ఎప్పుడన్నా, నువ్వెందుకు అంటున్నావు అని గట్టిగా గద్దాయిస్తే పిల్లలు మన దారిలోకి వస్తారా రారా?